పంటల సాగులో మన రైతులు బస్తాల కొద్దీ ఎరువు కట్టెలను పొలంలో గుమ్మరిస్తున్నా దిగుబడులు మాత్రం ఆశించిన మేర పొందలేక నిరాశ చెందటం నిత్యం చూస్తూనే ఉంటాం. సహజసిద్ధంగానే నేలల్లో అనేక పోషకాలు అందుబాటులో ఉంటాయి. రైతులు ఈ విషయాన్ని విస్మరించి పదే పదే రసాయన ఎరువులను వాడటం వల్ల సాగు ఖర్చులు పెరిగిపోవడమే కాక భూభౌతిక లక్షణాలు కూడా దెబ్బతినే ముప్పు ఏర్పడింది. కాబట్టి రైతులు తప్పనిసరిగా భూసార పరీక్షలను చేయించుకోవడం ద్వారా నేలలో ఏ పోషకాలు ఎంతున్నాయో తెలుసుకొని తదనుగుణంగా ఎరువులు అందించడం శ్రేయస్కరం. ఈ భూసార పరీక్షల కోసం మట్టి నమూనాలను ఏ విధంగా సేకరించాలో తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పార్వతీపురం, మన్యం జిల్లా రస్తకుంటబాయి కృషి విజ్ఞాన కేంద్రం సస్య పోషణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ స్రవంతి. నేల మొక్కలకు కావలసిన పోషకాలను అందిస్తూ మొక్క పెరుగుదల, అధిక దిగుబడిలో ప్రధాన పాత్ర వహిస్తుంది. పైరుకు కావాల్సిన అన్ని పోషకాలు సహజంగానే నేలలో ఎంతో కొంత ఉంటాయి. అయితే ఇవి పైర్లకు లభ్యం కావడానికి నేల యొక్క భౌతిక లక్షణాలు, రసాయనిక లక్షణాలు, సూక్ష్మజీవుల చర్య, వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఈ పోషకాల సమతుల్యత పాటించడానికి, రసాయనిక ఎరువులు సక్రమంగా వినియోగించడానికి, అధిక దిగుబడులు సాధించడానికి, ఉత్పత్తి వ్యయాలు తగ్గించుకోవడానికి మనం ఈ భూసార పరీక్షలు ఖచ్చితంగా చేయించుకోవాలి. ఈ భూసార పరీక్షల వల్ల ఉదజని సూచన, లవణాల స్థాయి, సేంద్రియ కర్బనము మరియు పోషకాల లభ్యత ఏ నిష్పత్తిలో ఉన్నాయో తెలుసుకొని నాటిన పంట వయస్సును బట్టి, కాలాన్ని బట్టి అవసరమైన ఎరువును సరైన పాలల్లో అందించవచ్చు. పొలంలో మట్టిని కనీసం 2 నుండి 3 సంవత్సరాలకు ఒకసారి మట్టి పరీక్ష చేయించుకోవాలి. ఈ పోషకాలు ఎంతెంత స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవాలి. ఏకవార్షిక పంటల్లో మట్టి నమూనా సేకరణ చూసుకున్నట్టయితే పొలంలో వి ఆకారంలో పారతో గుంట తీసి అందులో పై పొర నుండి కింద వరకు ఒక పక్కగా మట్టిని సేకరించాలి. తక్కువ వేరు వ్యవస్థ గల పంటలు వరి, వేరుశనగ, జొన్న, రాగి, చిరుధాన్యాలు మొదలైనవైతే 6 అంగుళాల వరకు, అదే వేరు వ్యవస్థ బాగా లోతుగా ఉన్నవైతే చెరకు, కూరగాయలు, పత్తి వంటి పంటల్లో అయితే 9 నుంచి 12 అంగుళాల లోతు వరకు మట్టిని సేకరించాలి. బహువార్షిక పంటలు లేదా పండ్ల తోట వేయించిన పొలంలో అయితే ఒక సామాన్య ప్రదేశాన్ని ఎంచుకొని అందులో వేసే పంటను బట్టి, అనగా అరటి, బొప్పాయి లాంటి పంటలకైతే 60 నుంచి 75 సెంటీమీటర్ లోతు వరకు, లోతుగా వేరు వెళ్ళే పంటలైతే మామిడి, దానిమ్మ, నిమ్మ మొదలైనవైతే 6 అడుగులు లోపు లేదా ఎక్కడ వరకు మట్టి వస్తే అక్కడ వరకు రైతు లోపల దిగి కూర్చొని మట్టిని సేకరించే విధంగా గుంటను తీయాలి. ఇలా తీసిన గుంటలో రైతు వివిధ మట్టి గుణాలను గమనించి ఆ మట్టి పొరలను గీత గీసి వేరు చేయాలి. అలా ఆ గుంటల్లో ఎన్ని తేడాలు గాని, లక్షణాలు కనిపిస్తే అన్ని మట్టి నమూనాలను విడిగా సేకరించి విడివిడిగా సంచులో నిల్వ చేయాలి. ఏకవార్షిక పంటల్లో ఈ విధంగా 1 ఎకరా విస్తీర్ణంలో మట్టి నమూనా తీయదలిచిన పొలంలో 8 నుండి 10 చోట్ల మట్టిని సేకరించాలి. దీని తర్వాత క్వాటరింగ్ పద్ధతి. సేకరించిన మట్టిని ఒక దగ్గరగా చేర్చి పేపర్ మీద లేదా శుభ్రమైన గుడ్డ మీద వేసి బాగా కలిపి 4 భాగాలు చేయాలి. అందులో ఎదుటి భాగంలో ఉన్న మట్టిని తీసుకొని మిగతా భాగాలు తీసివేయాలి. ఈ విధంగా 1/2 కిలో మట్టి వచ్చే వరకు ఈ పద్ధతిలో చేయాలి. దీన్నే క్వాటరింగ్ పద్ధతి అంటారు. ఆ తర్వాత ఈ మట్టిలో చెత్తా చెదారం, వేర్లు, రాళ్ళు ఉంటే వాటిని తీసేసి ఈ మట్టిని తీసుకొని నీడలో గాలికి బాగా ఆరనివ్వాలి. ముఖ్యంగా చెట్ల కింద, గట్ల పక్కన, పంట కాలువలో, కాలిబాటల వద్ద ఎరువు కుప్పలుగా వేసి నిల్వ ఉంచిన చోట మట్టి నమూనాలు సేకరించకూడదు. ఒకే పొలంలో బాగా సారవంతమైన చోట్ల, అక్కడక్కడ గుర్తించిన నిస్సారవంతమైన చోట్ల కలిపి తీయకూడదు. సాధారణంగా నీరు నిలిచి బురద ఎక్కువగా ఉన్న నేల నుండి కూడా ఈ మట్టి నమూనాను తీయకూడదు. తప్పనిసరిగా తీయవలసి వచ్చినప్పుడు మట్టి నమూనాను సేకరించి నీడలో ఆరబెట్టి బాగా ఎండిన తర్వాత మట్టి పరీక్షకు పంపించాలి. అలాగే పైరు పొలంలో ఉన్నప్పుడు నమూనా తీయవలసి వస్తే వరుసల మధ్య ఈ నమూనాని సేకరించాలి. రసాయన ఎరువులు వేసిన 45 రోజుల వరకు మట్టి నమూనాలు తీయకూడదు. చౌడు భూములు లేదా ఇతర సమస్యాత్మక భూముల్లో విడివిడిగా మట్టి నమూనాలు సేకరించాలి. విడివిడిగా రైతుల వివరాల పట్టికలో కూడా ఎంత లోతులో నమూనాలు తీసామనే వివరాలను కూడా జతపరచాలి. ఈ మట్టి నమూనాలు సేకరించడానికి వేసవికాలం అనువైన కాలము. ఈ విధంగా మట్టి నమూనాలు సేకరించి దీన్ని దగ్గరలో ఉన్న భూసార పరీక్షా కేంద్రాల్లో ఇచ్చినట్లయితే ఆ నేలలో ఏ పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయో తెలుసుకొని దాన్ని బట్టి ఏ పంటకి ఎంత ఎరువు వేయాలనేది వేయాలి.